నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావక వ్యవస్థ అన్నవి ఒకదానితో ఒకటి సమన్వయంగా కలిసి పనిచేస్తూ జీవుల దేహంలోని వివిధ రకాల వ్యవస్థలను నిర్వహిస్తూ ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలను సమాకలన వ్యవస్థలు అంటాము. కోఆర్డినేటింగ్ సిస్టమ్స్. స్టడీ అబౌట్ కోఆర్డినేటింగ్ సిస్టమ్స్ ఈజ్ నోన్ యాజ్ సైబర్నెటిక్స్. చార్లెస్ హెరింగ్టన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ న్యూరోఫిజియాలజీ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. Sir Godfrey Hans identified the CT scan. CT scan means computerized tomography scanning. దీనికి ప్రతిగా సర్ గాడ్ఫ్రే హ్యాన్స్ఫీల్డ్ అనే శాస్త్రవేత్తకు 1979వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని బహూకరించడం జరిగింది. మెదడు గురించిన అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అంటారు. పక్షుల వలస గురించిన అధ్యయనాన్ని ఫినాలజీ అంటాము. 1990 నుంచి 2000 వరకు ఉండే దశకాన్ని డెకేడ్ ఆఫ్ బ్రెయిన్ అని నామకరణం చేయడం జరిగింది. కేంద్ర నాడీ వ్యవస్థ పిండ దశలోని పిండ బహిస్తోచము నుంచి ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థను 3 భాగాలుగా విభజించారు. అవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటానమస్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్, ఆటానమస్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ nervous system. Brain occupies 80% of cranium. It comprises 3 major structures: cerebrum, cerebellum and brainstem. Brain having higher metabolic rate, it consumes 20% of body's oxygen. It requires continuous blood supply. If blood supply stops, unconsciousness within 10 seconds and death in 4 to 6 minutes. The human brain is the largest brain of all vertebrates relative to body size. The weight about 1.5 kg or 1350 grams. The brain makes up about 2% of human's body weight. It contains about 100 billion nerve cells. Human brain is the control center of all physiological and cognitive function. మానవుని యొక్క మెదడు పరిమాణము అన్నది మిగిలిన సకశేరుకాల జీవుల దేహ పరిమాణం కంటే అధికంగా ఉంటుంది. దేహ పరిమాణంతో పోల్చినప్పుడు మిగిలిన సకశేరుక జీవుల కంటే మానవుని యొక్క దేహ పరిమాణముకు మెదడు యొక్క పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. అనాటమీ ఆఫ్ బ్రెయిన్. మెదడు నిర్మాణమునందు పూర్వ మెదడు, మధ్య మెదడు మరియు అంత్య మెదడు అనే 3 భాగాలు ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిడ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ consisting the parts like cerebrum, thalamus and hypothalamus. Midbrain consisting optic lobes. Hindbrain having pons, medulla oblongata and cerebellum. Meninges. Meninges is a protective membrane which is present around the brain. మెదడును చుట్టి ఉండే మందమైన రక్షకపు పొరను మెనింజెస్ అంటాము. మెనింజెస్ అన్నది క్షీరదాలలో బాగా అభివృద్ధి చెంది 3 పొరలను కలిగి ఉంటుంది. అవి డూరా మ్యాటర్, అరక్నాయిడ్ అండ్
పయామీటర్. కొన్ని జీవులలో మెనింజస్ అన్నది ఒక పొర చేతనే నిర్మితమై ఉంటుంది. ఈ విధంగా ఒక పొర చేతనే ఏర్పడిన మెనింజస్ను మినిక్స్ ప్రిమిటివా అంటాము. మినిక్స్ ప్రిమిటివా అనే నిర్మాణము సైక్లోస్టోమ్స్ మరియు చేపలలో గమనించగలము. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులలో మెనింజస్ అన్నది 2 పొరలను కలిగి ఉంటుంది. వెలుపలి వైపు పరాసిక లేదా డ్యూరామేటర్, లోపలి వైపు మృద్వి లేదా పయామేటర్ అనే 2 పొరలను మాత్రమే కలిగి ఉంటుంది. క్షీరదాలలో 3 పొరలను కలిగిన మెనింజస్ అనే నిర్మాణము ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ మెనింజస్ లేయర్. ఇట్ ఎన్క్యాప్సెస్ అండ్ ప్రొటెక్ట్ బ్రెయిన్. మెనింజస్ యాక్ట్స్ యాజ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. మెనింజస్ అనే రక్షక పొర మెదడును చుట్టి ఉండే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్గా పనిచేస్తూ ఉంటుంది. మెదడుకు అందింపబడే రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తంలో ఏవైనా విషతుల్య రకమైన పదార్థాలు ఉన్న ఎడల వాటిని తొలగించి ఫిల్టర్ చేసి శుద్ధ రక్తాన్ని మాత్రమే మెదడుకు అందజేస్తూ ఉంటుంది. అందువల్ల మెనింజస్ లేయర్ అన్నది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్గా పనిచేస్తూ విషతుల్య పదార్థాలను మెదడుకు చేర్చకుండా రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా నిరోధిస్తూ ఉంటుంది. మెదడుకు సాధారణంగా సంభవించే వైరస్ వ్యాధి ఎన్సెఫలైటిస్. ఎన్సెఫలైటిస్ అనే వైరస్ వ్యాధికి రిజర్వాయర్సుగా కొంగలు మరియు పందులనే జంతువులు ఉంటాయి. ఎన్సెఫలైటిస్ వైరస్ అన్నది క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మెనింజస్ లేయర్స్కు సంభవించే బ్యాక్టీరియల్ డిసీజ్ ఈజ్ మెనింజైటిస్. వెంట్రకిల్స్. మెదడు నందు కొన్ని ఖాళీ కుహరాలు ఉంటాయి. ఈ ఖాళీ కుహరాలను వెంట్రకిల్స్ లేదా కోటరాలు అంటారు. ఖాళీ కుహరాలు లేదా వెంట్రకిల్స్ అనే నిర్మాణాలు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే ద్రవం చేత నింపబడి ఉంటాయి. మానవ మెదడులో వెంట్రకిల్స్ అన్నవి 4 ఉంటాయి. 1 మరియు 2వ వెంట్రకిల్స్ అనే నిర్మాణాలు సెరిబ్రమ్ లేదా మస్తిష్కమునందు ఉంటాయి. వీటిని లాటరల్ వెంట్రకిల్స్ అని కూడా అంటారు. 3వ వెంట్రకిల్ డయన్సెఫలాన్ అనే భాగమునందు ఉంటుంది. దీనిని డయోసీల్ అంటాం. 4వ వెంట్రకిల్ అనే నిర్మాణము మధ్యాముఖమునందు లేదా మెడుల్లా అబ్లాంగేటా అనే నిర్మాణమునందు ఉంటుంది. దీనిని మయోసీల్ అంటారు. ఈ విధంగా మానవుని యొక్క మెదడు నందు 4 ఖాళీ కుహరాలు ఉంటాయి. ఈ 4 ఖాళీ కుహరాలను మనము వెంట్రకిల్స్ అని చెప్పుకోవచ్చు. 1, 2 వెంట్రకిల్స్ను లాటరల్ వెంట్రకిల్స్ అన్నాం. లాటరల్ వెంట్రకిల్స్ను 3వ వెంట్రకిల్ అయిన డయోసీల్తో కలిపే చిన్నటి రంధ్రము లాంటి నిర్మాణాన్ని ఫొరామిన్ ఆఫ్ మన్రో అంటారు. అదేవిధంగా ఐటర్ కెనాల్ అనే నాళము 3వ వెంట్రకిల్ను మరియు 4వ వెంట్రకిల్తో కలిపే గొట్టము లాంటి నిర్మాణమే ఐటర్ కెనాల్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. It is a fluid that fills the cavities in the central nervous system. It is formed by the filtration of blood. It contains nutrients, hormones, white blood cells. Cerebrospinal fluid acts as shock absorber. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అన్నది మెదడులో ఉండే ఖాళీ ప్రాంతాలను నింపి ఉండే ద్రవ పదార్థం. ఇది బాహ్య ఆఘాతాల నుంచి మెదడును రక్షించడానికి తోడ్పడే రక్షకపు పదార్థంగా ఉంటుంది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఫోర్బ్రెయిన్.
ఆల్ఫాక్టరీ లోబ్స్, గ్రహణ లంబికలు. ఆల్ఫాక్టరీ లోబ్స్ అన్నవి గ్రహణ క్రియకు వాసనను గుర్తించడానికి తోడ్పడే నిర్మాణాలు. ఫోర్ బ్రెయిన్లోని రెండవ భాగం సెరిబ్రమ్. కొన్ని జీవులలో సెరిబ్రమ్ అన్నది రెండు అర్ధ భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఈ విధంగా రెండు అర్ధ భాగాలుగా విభజింపబడి ఉన్న సెరిబ్రమ్ను సెరిబ్రల్ హెమిస్పియర్ అంటారు, లేదా మస్తిష్క అర్ధగోళాలు అంటారు. మస్తిష్క అర్ధగోళాల యొక్క ఉదరతలంలో ఉండే నిలువు నాడీ పట్టీలను కార్పోరా స్ట్రయోటా అంటారు. కార్పోరా స్ట్రయోటాను కలుపుచూ ఉండే అడ్డు నాడీ పట్టి సందాయకాలను యాంటీరియర్ కమ్మీషర్స్ అని అంటారు. మెదడులోని మరొక భాగం డయన్సెఫలాన్. డయన్సెఫలాన్ లేదా ద్వారగోర్ధము అనే నిర్మాణం యొక్క ఉపరితలంలో పీనియల్ దేహము లేదా పీనియల్ గ్రంథి అనే అంతఃస్రావక గ్రంథి అతికి ఉంటుంది. డయన్సెఫలాన్ యొక్క ఉదరతలాన్ని ద వెంట్రల్ రీజన్ ఆఫ్ డయన్సెఫలాన్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోథలామస్. దీనిని అధోపర్యంకము అని కూడా అంటారు. హైపోథలామస్ను అంటి ఉండి ప్యూటటరీ గ్రంథి అను నిర్మాణము ఉంటుంది. హైపోథలామస్ యొక్క ఉదరతలంలో రెండు దృక్నాడులు ఆప్టిక్ నర్వ్స్ అన్నవి ఎక్స్ ఆకారంలో ఉంటాయి. దీనిని ఆప్టిక్ కయాస్మా అంటాము. మిడ్ బ్రెయిన్. మధ్య మెదడు నందు ముఖ్యమైన భాగాలు దృష్టి లంబికలు. దృష్టి లంబికలు క్షీరదాలలో సంఖ్యాపరంగా 4 ఉంటాయి. ఈ విధంగా దృష్టి లంబికలు 4 ఉన్న ఎడల దానిని కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. మిగిలిన జీవులలో దృష్టి లంబికలు 2 మాత్రమే ఉంటాయి. 2 దృష్టి లంబికలను కలిగి ఉంటే దానిని కార్పోరా బైజెమినా అంటారు. దృష్టి లంబికలు లేదా మధ్య మెదడు యొక్క ఉదరతలాన ఉండే నిలువు నాడీ పట్టీలను క్రూరా సెరిబ్రై అంటాము. క్రూరా సెరిబ్రై అనే నిలువు నాడీ పట్టీలు మధ్య మెదడు యొక్క ఉదరతలంలో ఉంటాయి. హిండ్ బ్రెయిన్. అంత్యమెదడు. అంత్యమెదడు నందు 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి సెరిబెల్లం మరియు మెడుల్లా అబ్లాంగేటా. సెరిబెల్లం, మెడుల్లా అబ్లాంగేటా. సెరిబెల్లం అణుమస్తిష్కం. క్షీరదాలలో సెరిబెల్లం నందు 5 లంబికలు ఉంటాయి. ఇవి వర్మిస్ అన్నది 1 లంబిక, 2 పార్శ్వలంబికలు మరియు 2 చూడికా లంబికలు లేదా ఫ్లాక్యులై అని మొత్తము 5 లంబికలు అణుమస్తిష్కమునందు ఉంటాయి. మధ్యాముఖము అనే నిర్మాణము మెదడులోని చివరి భాగము. మధ్యాముఖమునందు ఉండే ఖాళీ కుహరాన్ని మయోసీల్ అని అంటారు. క్షీరదాల యొక్క మధ్యాముఖమునందు ఉదరతలంలో కార్పోరా ట్రైజెమినా అను అడ్డు నాడీ పట్టి ఉంటుంది. క్షీరదాల మధ్యాముఖం యొక్క ఉదరతలంలో కార్పోరా ట్రెపీజియానా అను అడ్డు నాడీ పట్టి ఉంటుంది. మధ్యాముఖం యొక్క లేదా మెడుల్లా అబ్లాంగేటా యొక్క పృష్ఠతలాన 3 రంధ్రాలు ఉంటాయి. అవి ఫొరామినా ఆఫ్ మగాండి అను 1 రంధ్రము మరియు ఫొరామినా ఆఫ్ లస్కా అను 2 రంధ్రాలు ఉంటాయి. మొత్తముగా 3 రంధ్రాలు అన్నవి
మెడుల్లా అబ్లాంగేటా యొక్క పృష్ఠతలంలో ఉంటాయి. అవి ఒక రంధ్రం ఫొరామిన్ ఆఫ్ మెగాండి, మరి 2 రంధ్రాలు ఫొరామిన్ ఆఫ్ లస్కా అను రంధ్రాలు ఉంటాయి. మధ్యాముఖంలోని 4వ కోష్టకము లేదా 4వ వెంట్రకిల్లోకి తెరుచుకొని ఉంటాయి. ఈ రంధ్రాలు 4వ వెంట్రకిల్లోకి తెరుచుకొని ఉంటాయి. దాన్నే మయోసిల్ అంటాము. ఇవి మెడుల్లా అబ్లాంగేటా నుండి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్రవాన్ని మెనింజస్ పొరలోనికి పంపడానికి తోడ్పడుతూ ఉంటాయి. మెదడు మరియు స్పైనల్ కార్డ్ యొక్క అంతర నిర్మాణాన్ని గమనించినప్పుడు వీటిలో వెలుపలి వైపున వైట్ మ్యాటర్, లోపలి వైపున గ్రే మ్యాటర్తో నిర్మితమైన కణజాలము ఉంటుంది. మెదడులోని వివిధ భాగాలను మనం గమనించగా గ్రాణలంబికలు, ఆల్ఫాక్టరీ లోబ్స్, డయన్సెఫలాన్, ఆప్టిక్ లోబ్స్, మెడుల్లా అబ్లాంగేటా, స్పైనల్ కార్డ్ అనే ఈ నిర్మాణాలు వెలుపలి వైపున వైట్ మ్యాటర్ను, లోపలి వైపున బూడిద వర్ణ పదార్థము లేదా గ్రే మ్యాటర్ను కలిగి ఉన్న నిర్మాణాలు. మరియు సెరిబ్రమ్, సెరిబెల్లం అనే అంతర్ నిర్మాణమునందు వెలుపలి వైపున బూడిద వర్ణ పదార్థం అనగా గ్రే మ్యాటర్, లోపలి వైపున తెలుపు వర్ణ పదార్థంతో నిర్మితమైన భాగాలు. లోబ్స్ ఆఫ్ సెరిబ్రమ్. మానవుని మెదడులో అతి ముఖ్యమైన భాగం, ఎక్కువ శాతాన్ని ఆక్రమించిన మెదడులోని భాగం సెరిబ్రమ్. సెరిబ్రమ్ నందు 4 లంబికలు ఉంటాయి. అవి ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఆసిపిటల్ లోబ్ మరియు టెంపోరల్ లోబ్. ఈ 4 లంబికలలో కొన్ని ప్రాంతాలు కొన్ని రకాల క్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు స్పీచ్ను కంట్రోల్ చేసే బ్రాకస్ ఏరియా అనే నిర్మాణము సెరిబ్రంలో ఉంటుంది. అదేవిధంగా వెర్నిక్స్ అనే మరొక ప్రాంతము కూడా సెరిబ్రంలో ఉంటుంది. ఇది లాంగ్వేజ్ని కంట్రోల్ చేయడానికి గుర్తింపబడిన ప్రాంతము. వెర్నిక్స్ ఏరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అండర్స్టాండ్ writing and spoken language. In a similar way, Broca's area is responsible for speech. So these are the some of the areas which are responsible for their respective functions which are present in the cerebrum. మెదడు యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. మెదడు యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు సెరిబ్రం యొక్క నిర్మాణంలో ఉబ్బెత్తు మరియు గాడుల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. సెరిబ్రం యొక్క ఉపరితలాన్ని నియోపాలియం లేదా పాలియం అంటాము. దీని యందు ఉబ్బెత్తు మరియు గాడుల లాంటి నిర్మాణాలను మనం గమనించగలము. ఉబ్బెత్తు భాగాన్ని గైరీ అని, గాడుల లాంటి నిర్మాణాలను సల్సై అంటారు. కావున సెరిబ్రంలో గైరీ మరియు సల్సై అనే భాగాలు ఉంటాయి. ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. మానవ మెదడునందు ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అని ముఖ్య భాగాలను గుర్తించడం జరిగింది. ఫోర్ బ్రెయిన్ నందు కొన్ని ప్రాంతాలు, మిడ్ బ్రెయిన్ నందు ఆప్టిక్ లోబ్స్ అనే ముఖ్యమైన భాగాలు, హైండ్ బ్రెయిన్ నందు సెరిబెల్లం మరియు మెడుల్లా అబ్లాంగేటా అనే భాగాలు గుర్తించబడ్డాయి. Now we learn about functions of brain region or part of the brain. First one is olfactory lobes. Olfactory lobes are centers for smelling sensation. గ్రహణ క్రియను లేదా వాసన క్రియను గుర్తించడానికి మెదడులోని కేంద్రాలు ఆల్ఫాక్టరీ లోబ్స్ లేదా గ్రహణలంబికలు. ఉదాహరణకు కుక్కలులో ఆల్ఫాక్టరీ లోబ్స్ అన్నవి బాగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల మిగిలిన జంతువుల కంటే
కుక్కలకు గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా స్కోలియోడాన్ అనే చేపలో కూడా గ్రాణలంబికలు లేదా ఆల్ఫాక్టరీ లోబ్స్ అన్నవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అందువల్ల వాటికి స్మెల్లింగ్ సెన్సేషన్ ఎక్కువ. అందువల్ల స్కోలియోడాన్ను డాగ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పార్ట్ సెరిబ్రమ్. మానవుని యొక్క మెదడులో అతి ముఖ్యమైన ప్రాంతం సెరిబ్రమ్. కొన్ని జీవులలో సెరిబ్రమ్ అన్నది రెండు అర్ధ భాగాలుగా విభజింపబడి ఉంటుంది. వీటిని సెరిబ్రల్ హెమిస్పియర్స్ అని అంటారు. సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనే ఈ నిర్మాణాలు కార్పస్ కల్లోజం అనే అడ్డు నాడీ పట్టీ ద్వారా కలపబడి ఉంటాయి. కావున మస్తిష్క అర్ధగోళాలను కలిపే అడ్డు నాడీ పట్టీని కార్పస్ కల్లోజం అంటారు. సెరిబ్రమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ కంట్రోల్డ్ రిఫ్లెక్సెస్. నియంత్రిత ప్రతీకార చర్యలు అన్నీ కూడా సెరిబ్రమ్ మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఉదాహరణకు ఇంటెలిజెన్స్ తెలివితేటలు, మెమరీ జ్ఞాపక శక్తి, రీజనింగ్ థింకింగ్, లర్నింగ్, ఎమోషన్స్ ఎక్స్పెక్టేషన్స్, కాన్షియస్నెస్ స్పృహ, క్రయింగ్ లాఫింగ్, మిక్చురేషన్ మూత్ర విసర్జన, డెఫికేషన్ మల విసర్జన, ఇలాంటి అన్ని ప్రక్రియలు కూడా సెరిబ్రమ్ యొక్క ఆధీనంలో ఉంటాయి. ముందు మెదడులోని మరొక భాగం డయన్సెఫలాన్. డయన్సెఫలాన్ ఈజ్ ద సెంటర్ ఫర్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. It can also controls the reproductive activities. Hypothalamus is center for hunger, thirst, sweating, sleeping, tiredness, angry, pleasure, love, hate, secretion of neurohormones, osmoregulation, థర్మోరెగ్యులేషన్. ఇలాంటి ప్రక్రియలకు ఆకలి, దప్పిక, చెమట పట్టడం, నిద్ర, టైర్డ్నెస్ అలసట, కోపము, ప్రేమ, ద్వేషం, ద్రవాభిసరణ క్రమత, ఉష్ణోగ్రత క్రమత, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా హైపోథలామస్ యొక్క ఆధీనంలో ఉంటాయి. మధ్య మెదడులోని ప్రధానమైన భాగాలు ఆప్టిక్ లోబ్స్ దృష్టిలంబికలు. క్షీరదాలలో దృష్టిలంబికలు 4 ఉంటాయి. పైన ఉండే వాటిని సుపీరియర్ క్యాలికులై, క్రింద ఉండే రెండింటిని ఇన్ఫీరియర్ క్యాలికులై అంటాము. సుపీరియర్ క్యాలికులై ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ సెంటర్ ఫర్ విజన్ ఆర్ ఆప్టిక్. ఇన్ఫీరియర్ క్యాలికులై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిటరీ. హిండ్ బ్రెయిన్. సెరిబెల్లం అనుమస్తిష్కము. ఇట్ ఈజ్ ఎ సెంటర్ ఫర్ ఈక్విలిబ్రియం. Cerebellum is a center for equilibrium. It controls the balancing activity, control balance of the body, control the movement of voluntary muscles like skeletal muscles, maintenance equilibrium. It is the major function of the cerebellum. Then the last part of the brain is medulla oblongata. It is center for uncontrolled activities. అనియంత్రిత ప్రతీకార చర్యలు అన్నీ కూడా మెడుల్లా అబ్లాంగేటా యొక్క ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బ్రీతింగ్, హార్ట్ రేట్, స్వాలోయింగ్, బ్లడ్ సర్క్యులేషన్, ఎంగల్ఫ్, పెరిస్టాలిక్ మూమెంట్స్ ఆఫ్ ఫుడ్ త్రూ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, హికఫ్, కాఫ్. దీస్ యాక్టివిటీస్ ఆల్ ఆర్ uncontrolled reflex activities. These are under the control of medulla oblongata. Then the second part of central nervous system is spinal cord. Spinal cord is a part of central nervous system located in the spinal canal of the vertebral column that conveys the information between the brain and periphery. It is a cylindrical structure composed of an outer layer of
white matter and centrally located gray matter. The spinal cord is surrounded by meninges as found in the brain. మెదడులో ఉన్నట్లుగానే మెదడును చుట్టి ఉండే రక్షక పొరలు అయిన మెనింజెస్ పొరలు అన్నవి స్పైనల్ కార్డ్ను కూడా వెన్నుపామును కూడా చుట్టి ఉంటాయి. ఫంక్షన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద స్టిములై and passed from and the brain through the spinal cord. The stimuli are passed from and to the brain through the spinal cord. It is the center of spinal reflex action.